త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంలో భాగంగా హాజరవుతున్న ఆయన అడ్డుకోవడంతో అబ్బాయి చౌదరి కొంత వైసీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతున్నారు. మనతో అబ్బాయి చౌదరి ఉన్నారు. సార్, ఏంటి అసలు మిమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏంటి మీరు వస్తేనే శాంతి భద్రతలు ఇష్యూ వస్తున్నారు దెందులూరులో? అదే నేను అడుగుతా ఉన్నా, ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? మేము శాంతియుతంగా ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాకు లేదా? ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు లేదా? ఈ దెందులూరు నియోజకవర్గంలో శాంతియుతంగా ర్యాలీ చేసుకునేటువంటి ఫ్రీడమ్ కూడా మాకు లేదా? ఈరోజు ఏదైనా అబ్బాయి చౌదరి ఆస్తులు సంపాదించడానికి ఈ కార్యక్రమం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి గురించి విద్యా వైద్యం అందాలని చెప్పి ప్రైవేటైజేషన్ నిరసిస్తూ 50,000 సంతకాలు ఈ నియోజకవర్గం నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా 50,000 సంతకాలు వస్తే వాటిని తీసుకెళ్లి మా జిల్లా కార్యాలయానికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే దానిపైన కూడా ఈ ఆంక్షలు ఏంటి అని అడుగుతూ ఉన్నాం. ఎందుకు మీరు అదురుతున్నారు? ఎందుకు మీరు బెదురుతున్నారు? ఈరోజు మీరు చూశారు కదా, మీరే ఈరోజు ఉప్పెనలాగా జనాలు ఏ విధంగా తరలి వస్తూ ఉన్నారో. దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు ప్రజల పక్షాన్ని మేము పోరాడుతూనే ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి వాయిస్లెస్గా నిలబడతాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏంటి అసలు మీరు ఈరోజు కార్యక్రమం ఏం పెట్టుకున్నారు? పోలీసులు ఎందుకు ఆపారు అన్న? ఈరోజు మా కార్యక్రమం 50,000 సంతకాలు దెందులూరులో వచ్చాయి. ఆ 50,000 సంతకాలని తీసుకెళ్లి జిల్లా కేంద్రానికి పంపిస్తాము. దెందులూరు హెడ్ క్వార్టర్స్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి దండ వేసి అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి వెళ్తామని చెప్పి మేము పర్మిషన్ పెట్టి 2 రోజులైతే ఈరోజు ఈ రాత్రి ఉదయం వచ్చి మీ పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది, మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్తే ఈరోజు మళ్ళీ ప్లేస్ మార్చుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చెప్తూ ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడటానికి మేము ఎప్పుడు ముందే ఉంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ప్రజలకి ఎటువంటి నష్టం వస్తుందని తెలిసినా తప్పకుండా కూడా వాళ్ళకి అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఈరోజు మీరే చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం 50,000 సంతకాలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వస్తున్నాయి అంటే అది మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి తెలియజేయటం కాదా? ప్రజలు మీరు ప్రైవేటైజేషన్ చేయకూడదు అని చెప్పి ప్రజలు ఇంత బలంగా వాయిస్ వినిపిస్తూ ఉంటే ఇంకా ప్రైవేటైజేషన్ మీద అడుగులు వేస్తే అది తప్పు అవుతుంది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు అవుతారని తెలియజేస్తున్నాం. అంటే దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పార్ట్ టైం రాజకీయాలు చేస్తారు ఆయన చెప్పి కొంత కూటమి నేతలు విమర్శిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? ప్రజలే దానికి సమాధానం అన్నా. ఈరోజు జన సమూహమే మీకు సమాధానం చెప్తా ఉంది. ఈరోజు ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము నిలబడతాం. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో కంచుకోటగా ఉన్నటువంటి మా నియోజకవర్గం తప్పకుండా ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఎప్పుడు అబ్బాయి చౌదరి అందుబాటులోనే ఉంటాడు. ఈరోజు తప్పకుండా ప్రజలకి వాయిస్లెస్గా ఉంటాడని తెలియజేస్తాం. మొత్తం చూసుకుంటే దెందులూరు నియోజకవర్గం నుంచి వైసీపీ శ్రేణులంతా ర్యాలీ చేసే పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు కొంత అడ్డుకోవడంతో వారంతా కూడా నిరసన తెలుపుతూ కూడా ర్యాలీ చేస్తున్నారు. అంటే వైద్య కళాశాలలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొంత ఇక్కడ ఉద్యమం చేస్తున్నారు. ఆ సంతకాల సేకరణకు సంబంధించి జిల్లా కార్యాలయంలో సబ్మిట్ చేయడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. అందుకే పాదయాత్ర చేస్తున్నాం అంటూ కూడా దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చెప్పే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్ బిట్టివి, దెందులూరు నుండి.